యాక్చువల్గా దీంట్లో క్యాలరీస్ ఏమి ఉండవు సార్. దీంట్లో మళ్ళీ ఏమంటారు ఫ్యాట్స్, ఎక్సెస్ ఫ్యాట్స్ ఏమి ఉండవు సార్. మష్రూమ్ హెల్త్కి చాలా మంచిది సార్. దీంట్లో కావాల్సిన మంచి మినరల్స్, న్యూట్రియన్స్, మనకు కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ కూడా మనకి ఈ ఫుడ్లో లభిస్తాయి సార్. యాక్చువల్గా మనం పకోడీ చేయొచ్చు, కానీ పకోడీ ఇది మనం ఫస్ట్ ఎట్లా చేస్తామంటే ప్రాసెస్ ఇది మనకి ప్యాడీ స్టార్ట్ తెలుసు కదా సార్, వరగడ్డి మన తెలుగులో. ఈ వరగడ్డిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి డ్రమ్లో ఒక ఓవర్ నైట్. ఇది ఫార్మాలిన్, ఇది కార్బెండజిమ్. ఈ కార్బెండజిమ్ ఫంగిసైడ్ యాక్ట్ చేస్తుంది. ఈ ఫార్మాలిన్ జెమ్స్ ఏమైనా ఉన్నాయని బ్యాక్టీరియా కానీ చంపేస్తుంది. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత సన్ డ్రైయింగ్ చేస్తుంది సార్. యాక్చువల్లీ సన్ డ్రైయింగ్ చేసుకున్న తర్వాత ఇది స్పాన్సర్. ఇది మనం ఏమంటామంటే విత్తనం సీడ్స్, అది మష్రూమ్ ప్రొడక్షన్ సీడ్ అనేది లేయర్ బై లేయర్గా ఇది యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా డార్క్ రూమ్లో ఒక 24 days పెడతాం సార్. 24 days దానికి కావాల్సిన వాటర్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం సార్. ఇది స్పాన్సర్. ఈ స్పాన్ని లేయర్ బై లేయర్ పెట్టేసి ఈ బ్యాగ్లని డార్క్ రూమ్లో పెడతాం సార్. ఈ డార్క్ రూమ్లో 24 days పెడతాం. 24 daysలో మనకి ఇట్లా లాస్ట్ అక్కడ చూస్తే మీకు ఫోటో కనిపిస్తుంది. దాంట్లో అలా మష్రూమ్ వచ్చేస్తుంది. ఆ మష్రూమ్ ఇలా మేము పకోడీ చేసి వాల్యూ అడిషన్ ఇప్పుడు అనుకూలంగా వస్తున్నటువంటి ప్రధాన పంటలు చూసుకున్నట్లయితే మినుము పెసర, దానికి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ ఏ రకాల సాగు చేసుకోవాలి, దానికి ఆశించేటువంటి ముఖ్యంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి పరిస్థితులను చూసుకున్నట్లయితే ప్రసవించబడినటువంటి ముఖ్యంగా చామరులు కానీ తెల్లదోమలు ఉధృతి పెరిగేదానికి వీలు ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కంపల్సరిగా ప్రతి రైతు సోదరుడు కూడా తెల్లదోమలు తట్టుకునేటటువంటి రకాలైతే తట్టుకునేటటువంటి రకాలను సాగు చేసుకున్నట్లయితే మనం దాన్ని సుమారుగా 4 నుంచి 8 కింటాలతో దిగుబడి సాధించేటువంటి అవకాశం ఉందని మేడం గారు చాలా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో రైతు సోదరులు ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ రకాల పంటలు సాగు చేసి